జై శ్రీరామ్ అండి. జై గురుదత్త శ్రీ గురుదత్త శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీ దత్తరాజం శరణం ప్రపద్యే. ఈరోజు నుంచి గుప్త నవరాత్రులు స్టార్ట్ అన్నమాట. మీ అందరికీ గుప్త నవరాత్రులు శుభాకాంక్షలు. ఈ 9 రోజులు పిలిస్తే పలుకుతుందంట వారాహి అమ్మ. అవకాశం ఉన్న వాళ్ళందరూ ఊదించుకోండి. ఈరోజు మా ఇంట్లో పూజ ఎలా జరిగింది చూడండి. నా పూజ ఈరోజు నిద్రలేసి బయటికి రాగానే చెట్టుకి ఇరబూస్ ఉన్నాయి అన్నట్టు మందార పూలు. ఆ మందార పూలతోటి పూజ చేసిన సాయంత్రం దాకా ఉండవు. అవి ఒకలా ఫ్రిడ్జ్ కానీ ఉంటే ఉండేదేమో, సాయంత్రం పూజలో పెట్టుంటే ఇంకా బాగుండేది. కానీ అసలు ఇన్ని మందార పూలతో పూజ చేస్తే ఎంత అందంగా ఉన్నారో కదా దేవుళ్ళు. చాలా బాగుంది. దుర్గమ్మ అయితే ఇంకా వేరే లెవెల్లో ఉందన్నట్టు. మొక్కేయండి మా దేవుళ్ళకి. బుల్లి శ్రీపాదుడు. నేనైతే ఇలా పూజ చేసినాను అనమాట. మళ్ళీ సాయంత్రం కూడా పూజ చేసుకుంటా నేను. మనకు ఉన్నంతలోనే చేసుకోవచ్చు. ఏం అంగులు ఆరబట్టాలు ఏం అడగదు. మనకి ఎంత ఉంటే అంత. మనస్ఫూర్తిగా ఒక నమస్కారం అంతే. ఇంతకు మీలో ఎంతమంది చేస్తారో గుప్త నవరాత్రులు కామెంట్ చేయండి. ఇంకా అమ్మవారి ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని మరీ కోరుకుంటున్నా. ఓకేనా? బాయ్ అండి.